మనము how to introduce oneself to others. It is not about how you introduce in interviews, it's just about how you introduce yourself to others. సో ఇంటర్వ్యూస్లో కాకుండా జనరల్గా మనము పబ్లిక్తో మాట్లాడినప్పుడు, ఒక కొత్త వ్యక్తితో మాట్లాడినప్పుడు, లేకపోతే మీరు ఒక న్యూ పర్సన్తో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మీరు ఎలా మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు అనేదే ఇక్కడ మనము తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ఎలా మారుస్తారో చూద్దాం. ఫస్ట్, సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇదేంటి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అనేది బేస్డ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద డే ఇట్ విల్ డిఫర్. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్. సో దీస్ ఆల్ ఆర్ కామన్. సో తర్వాత, ఈరోజు నేను నా గురించి ఒక 10 వాక్యాల్లో మీకు చెప్తాను. మీరు యాజ్ ఇట్ ఈజ్గా తెలుగుని ఇంగ్లీష్లోకి మారిస్తే మీకు వచ్చే ప్రాబ్లం ఏంటో ఇక్కడ లైవ్లో నేను చూపిస్తాను చూడండి. సో టుడే అంటే ఏంటి, సారీ ఈరోజు అంటే ఏంటి, టుడే కదా. నేను, ఐ, నా, మై, గురించి సెల్ఫ్. ఓకే, ఒక 10 నిమిషాల్లో మీకు ఒక 10 వాక్యాల్లో మీకు చెప్తాను. ఒక అంటే 1, 10 వాక్యాలంటే సెంటెన్సెస్. మీకు అంటే యు, చెప్తాను అంటే టెల్. ఓకే, ఇప్పుడు తెలుగుని యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లోకి మారిస్తే మీకు ఎలా అవుతుందో చూడండి. టుడే ఐ మై సెల్ఫ్ 1 10 సెంటెన్సెస్ యూ టెల్. ఏమన్నా మీనింగ్ ఉందా? ఎలాంటి మీనింగ్ లేదు. అందుకే నేను డే 1లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పాను. అందుకే ఫస్ట్ పని చేసేవాడి గురించి మనము ఫస్ట్గా రాయాలి. ఏంటి ఇక్కడ, ఈరోజు నేను నా గురించి ఒక 10 వాక్యాల్లో మీకు చెప్తాను అంటే ఎవరు చెప్తున్నారు? ఇక్కడ చెప్పటం అనే పని ఎవరు చేస్తున్నారు? నేను. కాబట్టి ఐ అనేది ఫస్ట్ వస్తుంది. తర్వాత ఐ అనేవాడు ఏ పని చేస్తున్నాడు? చెప్పటం. సో చెప్పటాన్ని తర్వాత రాయాలి, ఐ టెల్. సో నేనేం చెప్తున్నాను? అది ఆబ్జెక్ట్. అబౌట్ మై సెల్ఫ్. అలాగే ఐ స్పీక్ అబౌట్ మై సెల్ఫ్ అని కూడా చెప్పొచ్చు. అబౌట్ మై సెల్ఫ్. ఓకే, టుడే అనేది మీరు మొదటిగా రాయండి, టుడే. లాస్ట్లో అని రావచ్చు. టుడే ఐ టెల్ అబౌట్ మై సెల్ఫ్ ఆర్ ఐ స్పీక్ అబౌట్ మై సెల్ఫ్ టు యూ. సో మీకు చెప్తాను అంటే టు యూ. సో అలాగా మీరు సెంటెన్సెస్ని ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్కడుందో చూసుకోండి. సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు, వెర్బ్ అంటే పని, ఆబ్జెక్ట్ అంటే ఆ పని దేని మీద అయితే జరుగుతుందో, ఆ పని ఎక్కడి నుంచి, ఆ పని దేని మీద అయితే జరుగుతుందో అలాగే దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. అలాగే పనిని తీసుకునేది కూడా ఆబ్జెక్టే. పని చేసేవాడు సబ్జెక్ట్, పని వెర్బ్, పనిని తీసుకునేవాడు ఆబ్జెక్ట్. సో ఇవి మీరు నెంబరింగ్ ఇచ్చుకుంటే 1 2 3. సో ఫస్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ ఉండాలి, పని చేసేవాడు. సెకండ్ ప్లేస్లో వెర్బ్ ఉండాలి, పని. థర్డ్ ప్లేస్లో పనిని తీసుకునేది ఒక్కోసారి వస్తువు అవుతుంది, ఒక్కోసారి మనిషి అవుతాడు. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ రైట్. సో దీన్ని నేను ఇంగ్లీష్లో ఎలా రాశాను చూడండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే ఐ స్పీక్ అబౌట్ మై సెల్ఫ్ ఇన్ 10 సెంటెన్సెస్ టు యూ. ఓకే, టు యూ. సో నా గురించి 10 వాక్యాలలో మీకు నేను చెప్తాను. నెక్స్ట్ ఏముంది, మన పేరుని మనం 2 రకాలుగా చెప్పొచ్చు. నా పేరు కృష్ణారెడ్డి, నేను కృష్ణారెడ్డిని. దాన్ని ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పొచ్చు? మై నేమ్ ఈజ్ కృష్ణారెడ్డి, నా పేరు కృష్ణారెడ్డి, ఐ ఆమ్ కృష్ణారెడ్డి, నేను కృష్ణారెడ్డిని. తర్వాత మన ప్రొఫెషన్ గురించి కూడా మాట్లాడాలి. యాక్చువల్గా మన గురించి చెప్పాలంటే మనం ఏం చెప్తాం? ఫస్ట్ మన నేమ్, నెక్స్ట్ మన ప్రొఫెషన్ అంటే మన ఆక్యుపేషన్, మన వృత్తి. తర్వాత ఏం చెప్తాం? మన ఫ్యామిలీ డీటెయిల్స్. తర్వాత మన హ్యాబిట్స్. ఓకే, చివర్లో థ్యాంక్ యూ చెప్తాం. సో ఇవి బేసిక్ అన్నమాట టు ఇంట్రడ్యూస్ వన్ సెల్ఫ్ టు అదర్ పీపుల్. ఇట్స్ నాట్ ఇన్ ఇంటర్వ్యూస్, ఇట్స్ ఇన్ ది పబ్లిక్
ప్లేసెస్, ఇట్స్ ఇన్ ది క్యాజువల్ సిచ్యువేషన్స్. సో నేను ఒక ఉపాధ్యాయుడిని. ఓకే, నేను ఎలా చెప్పాలి? ఐ ఆమ్ ఏ టీచర్. సో నేను ఉపాధ్యాయుడిని అయినప్పుడు నేను చేసే పని ఏముంటుంది? టీచింగ్. ఓకే, పాఠాలు బోధించటం నా ఉద్యోగం, పాఠాలు బోధించటం నా వృత్తి, పాఠాలు బోధించటం నాకు ఇష్టం, పాఠాలు బోధించటం నాకు అభిరుచి. ఓకే, టీచింగ్ లెసన్స్ ఈజ్ మై జాబ్, టీచింగ్ లెసన్స్ ఈజ్ మై ప్రొఫెషన్, టీచింగ్ లెసన్స్ ఈజ్ మై లైకింగ్ థింగ్, టీచింగ్ లెసన్స్ ఈజ్ మై ప్యాషన్. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీరేం చెప్తారు? ఏ టీచర్ ప్లేస్ లో స్టూడెంట్ అని ఉంటుంది. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఇక్కడ టీచింగ్ బదులు లిజనింగ్ లెసన్స్ ఈజ్ మై జాబ్, లిజనింగ్ లెసన్స్ ఈజ్ మై ప్రొఫెషన్, లిజనింగ్ లెసన్స్ ఈజ్ మై లైకింగ్ థింగ్, నాకు ఇష్టమైన పని, లిజనింగ్ లెసన్స్ ఈజ్ మై ప్యాషన్, నా అభిరుచి. సో అలాగే మీరు మీ కరెంట్ ప్రొఫెషన్ ఏంటో చెప్తారు కదా, కరెంట్ గా మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్తారు కదా. అదే ప్రస్తుతం నేను ఒక ప్రముఖ కళాశాలలో ఇంగ్లీష్ విభాగంలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. సో ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే, చదువుకునే వారు అయితే మీరేం చెప్తారు? ప్రస్తుతం నేను 3వ సంవత్సరం బీటెక్ డిగ్రీ చదువుతూ ఉన్నాను, ప్రస్తుతం నేను 2వ సంవత్సరం నార్మల్ డిగ్రీ చదువుతున్నాను, బిఎస్సి డిగ్రీ చదువుతున్నాను, బీకామ్ డిగ్రీ చదువుతున్నాను. ఓకే, అలా చెప్తారు. అలాంటప్పుడు మీరు ఫస్ట్ ఒక ప్రొఫెసర్ గురించి చూద్దాం, తర్వాత మీ గురించి మాట్లాడదాం. సో ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇన్ ఏ రినౌడ్ కాలేజ్. నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను, అది కూడా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో, అది కూడా ఎక్కడ? ఒక రినౌడ్ కాలేజ్ లో. మీరు స్టూడెంట్ కనుక అయితే మీరు ఎలా రాస్తారు? ఐ యామ్, ఇది ఎవరైతే స్టూడెంట్ గా ఇప్పుడు చదువుతూ ఉన్న వాళ్ళు, ఓకే, స్టూడెంట్స్ కి. సో ఐ యామ్ pursuing third year BTech degree, okay, in so XYZ college, ఓకే అని చెప్పాలి మీరు ప్రెసెంట్ స్టూడెంట్ కనుక అయితే. ఒకవేళ మీకు డిగ్రీ కంప్లీట్ అయితే మీరు ఎలా చెప్తారు? కంప్లీటెడ్ స్టూడెంట్. ఓకే, మీ డిగ్రీ కంప్లీట్ అయితే వాళ్ళు ఎలా చెప్పాలి? ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్, ఓకే, బిఎస్సి కంప్యూటర్స్, సో ఇక్కడ విత్ అని చెప్పి మీ పర్సంటేజ్ రాయండి, మీ గ్రేడ్ రాయండి. ఓకే, ఒకవేళ పర్సంటేజ్ 99%, 75%, ఒకవేళ గ్రేడ్ అయితే ఓకే 9.8, 7.5, ఒకవేళ ర్యాంక్ అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఓకే ఇలా రాయండి. ఓకే, డాష్ తర్వాత ఏ కాలేజీలో చదువుతున్నారు? ఇన్ XYZ కాలేజ్. సో ఇలాగా మీరు మీ కంప్లీట్ అయిన వాళ్ళు ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ బిఎస్సి కంప్యూటర్స్ విత్ 99% ఇన్ XYZ కాలేజ్. ఒకవేళ గ్రేడ్ తో చెప్తే ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ బిఎస్సి కంప్యూటర్స్ విత్ 9.8 గ్రేడ్ ఇన్ XYZ కాలేజ్. ఒకవేళ మీరు మీ ర్యాంక్ తో చెప్తే ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ బిఎస్సి కంప్యూటర్స్ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ XYZ కాలేజ్. సో అలాగా మీరు మీ యొక్క కంప్లీట్ అయిన డిగ్రీ గురించి చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అది కూడా ఐ ఆమ్ పర్సూయింగ్ థర్డ్ ఇయర్ డిగ్రీ, ఐ ఆమ్ పర్సూయింగ్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఆర్ బీటెక్ డిగ్రీ ఇన్ XYZ కాలేజ్. సో అలాగే తర్వాత మీ ప్లేస్, మీ నేటివ్ ప్లేస్ గురించి కూడా చెప్తారు కదా. మీ నేటివ్ ప్లేస్ గురించి మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో దాని గురించి చాలా రకాలుగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలుగులో రాశాను చూడండి. తెలుగులో ఏమని రాశాను? నేను గుంటూరు నుంచి వచ్చాను. ఓకే, అప్పుడు ఐ కమ్ ఫ్రమ్ గుంటూరు. అలాగే ఇంకో రకంగా కూడా మనం చెప్పొచ్చు. ఎలాగంటే ఐ ఆమ్ ఫ్రమ్ గుంటూరు, నేను గుంటూరు నుంచి వచ్చాను. ఐ ఆమ్ ఫ్రమ్ గుంటూరు అంటే నేను గుంటూరు నుంచి వచ్చాను. అలాగే నేను గుంటూరులో నివసిస్తున్నాను,
ఐ లీవ్ ఇన్ గుంటూరు. అలాగే గుంటూరు మా నివాస స్థలము అని చెప్పొచ్చు. మరి మీరు ఎలా చెప్పొచ్చు? గుంటూరు ఈజ్ అవర్ రిసైడింగ్ ప్లేస్ ఆర్ గుంటూరు ఈజ్ మై రిసైడింగ్ ప్లేస్. అలాగే ఇక్కడ మనం తెలుగులో ఒక్కోసారి ఇలా కూడా చెప్తాం, మాది గుంటూరు, మీదేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు. సో మాది గుంటూరు అంటే గుంటూరు నీకు రాసిచ్చినట్టు కాదు. ఓకే, గుంటూరులో నువ్వు ఉంటున్నావు అని. అప్పుడు ఎలా రాయాలి? అవర్స్ ఈజ్ గుంటూరు. సో మీరు ఉండే నివాస స్థలం గురించి అలా చెప్పొచ్చు. అలాగే నేను గుంటూరులో గత 5 సంవత్సరాల నుండి నివసిస్తూ ఉన్నాను. మీ ప్లేస్ని ఇక్కడ గుంటూరు అనే ప్లేస్లో మీ నేటివ్ ప్లేస్ ఏదైతుందో దాని పేరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ అయితే విజయవాడ, వైజాగ్ అయితే వైజాగ్, బెంగళూరు అయితే బెంగళూరు, హైదరాబాద్ అయితే హైదరాబాద్. మీరు రీప్లేస్ చేసుకొని మీ డీటెయిల్స్తో మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈ విధంగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూరు ఫర్ 5 years. 5 years నుంచి నేను గుంటూరులో నివసిస్తున్నాను. తర్వాత మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎలా చెప్తారు మీరు? చాలా సింపుల్గా, మా కుటుంబంలో మేము నలుగురం ఉన్నాము. మా కుటుంబ సభ్యులు నలుగురు. మా కుటుంబం నలుగురు సభ్యులను కలిగి ఉంది. సో దీన్ని మనం ఇంగ్లీష్లో అదే డిస్టింక్షన్ మెయింటైన్ చేస్తూ మనం రాయొచ్చు. వి ఆర్ 4 members ఇన్ మై ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో 4 members ఉన్నారు. వి ఆర్ 4 in number. మా కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు. వి ఆర్ 4 members ఇన్ మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీ మెంబర్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 members. అలా కూడా మీరు చెప్పొచ్చు. తర్వాత మా నాన్నగారి పేరు, మై మదర్ నేమ్ ఈజ్. తర్వాత మా అమ్మగారి పేరు, మై మదర్ నేమ్ ఈజ్. ఈ డాష్ లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి. మై మదర్ నేమ్ ఈజ్ సారీ మై బ్రదర్ నేమ్ ఈజ్. అలాగే మై ఫాదర్ డస్ ఫార్మింగ్, మై ఫాదర్ డస్ బిజినెస్. ఓకే, ఇలాగ మై ఫాదర్ డస్ సేలింగ్. ఓకే, ఇలాగ మీ ఫాదర్ ఏం చేస్తే అలాగా. మై ఫాదర్ డస్ టీచింగ్. ఒకవేళ మీ ఫాదర్ టీచర్ అయితే మై ఫాదర్ డస్ టీచింగ్ అంటే మా నాన్న టీచింగ్ చేస్తారు అని, బోధిస్తారు అని. మై మదర్ డస్ హౌస్ హోల్డ్ వర్క్స్. ఇక్కడ ఎప్పుడు అమ్మని మై మదర్ డస్ హౌస్ హోల్డ్ వర్క్స్ అనే కాకుండా మీరు మీ అమ్మగారిని ఇంకా మంచిగా చెప్పొచ్చు. ఎలాగంటే షీ ఈజ్ ఏ హోమ్ ఎంజినియర్. ఓకే, ఒక ఇంజనీర్ ఏం చేస్తాడు? ఒక సివిల్ ఇంజనీర్ అయితే ఒక కన్స్ట్రక్షన్ చేస్తాడు. ఒక మెకానికల్ ఇంజనీర్ అయితే ఒక ఇంజిన్ ని తయారు చేసి దాన్ని వర్క్ చేపిస్తాడు. అలాగే ఇంట్లో మన అమ్మగారు కూడా ఏం చేస్తారు? షీఈస్ ది ఎంజినియర్ ఇన్ హోమ్. మన ఇల్లు ఎలా గడవాలి అనేదంతా మన అమ్మగారికి తెలుసు. కాబట్టి you can give a good name to her. Instead of saying my mother is a housewife, my mother does household works, you can say my mother is a home engineer or a house engineer. తర్వాత మీ సిబ్లింగ్స్ గురించి మీరు చెప్పొచ్చు. మీ సిస్టర్ గురించి, మీ బ్రదర్ గురించి. మై బ్రదర్ ఈజ్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఇన్ ఏ రినౌడ్ కాలేజ్ ఇన్ విశాఖపట్నం. సో తెలుగులో ఎలా రాయొచ్చు మీరు? నా తమ్ముడు 3వ సంవత్సరం డిగ్రీని విశాఖపట్నంలోని ఒక ప్రముఖ కళాశాలలో చదువుతూ ఉన్నాడు. సో దాన్నే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? మై బ్రదర్ ఈజ్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఇన్ ఏ రినౌడ్ కాలేజ్ ఇన్ విశాఖపట్నం. ఓకే, తర్వాత మీ హ్యాబిట్స్ ని మీరు ఎలా చెప్పాలి? ఓకే, నాకు పుస్తకాలను చదివే అలవాటు ఉంది, నాకు ఆటలు ఆడే అలవాటు ఉంది, నాకు సంగీతం వినే అలవాటు ఉంది, నాకు ప్రతి ఆదివారం మాంసం తినే అలవాటు ఉంది, నాకు ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళే ఆనవాయితీ ఉంది. సో మీరు ఆనవాయితీ అంటే కష్టం అనమాట. చివర్లో ఏంటి? నా గురించి విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. సో చివర్లో ఎలా మాట్లాడతాం? మీ హ్యాబిట్స్. ఐ యూజ్ టు రీడ్ బుక్స్. యూజ్ టు అంటే మీకు హ్యాబిట్ ఉందని, అలవాటు ఉందని. ఐ యూజ్ టు ప్లే గేమ్స్. I used to listen to music. I used to eat meat every Sunday. I used to visit Tirupati every year as a custom. ఆనవాయితీగా మేము ఎవ్రీ ఇయర్ తిరుపతికి వెళ్తాము. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్ అబౌట్ మై సెల్ఫ్. సో మీ అందరికీ విన్నందుకు చాలా ధన్యవాదాలు అని చెప్తున్నాం. సో ఈ విధంగా మీరు
సింపుల్గా మీ గురించి మీరు ఎదుటి వారికి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు.